పొట్లకాయ పెసరపప్పు వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు అండి, ఆయిల్, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, టమాటా, వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలండి. ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వెలిగించి కన్నం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పొట్లకాయ, కొద్దిగా ఉప్పు, పొట్లకాయ ఉడకడానికి కొంచెం వాటర్ అండి. కొద్దిగా పసుపు, బాగా ఉడకనివ్వాలండి. పొట్లకాయలు ఉడికే వరకు మూత పెట్టేయాలి. పొట్లకాయ ఉడికిపోయిందండి. నానబెట్టుకున్న పెసరపప్పు, పప్పు కొంచెం సెగరడితే చాలండి, మరి ఎక్కువగా ఉడికించే అవసరం లేదు. టమాటా, కొద్దిగా కారం, ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టేయాలి. పప్పు పొట్లకాయ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకు పప్పు మెత్తగా కావాలంటే ఇంకా కాసేపు